సండే అంటే అందరికీ కొంచెం స్పెషల్ కదా. పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, హాలిడే కాబట్టి మనం కొంచెం స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాము. నేనైతే ఎక్కువగా దోశనే వేస్తుంటాను, రకరకాల దోశలు. అయితే ఈసారి దోశ కీమా అయితే చేసుకుంటూ ఉంటాం. దోశ కీమా కాంబినేషన్. అయితే దోశలోకి కీమా స్టఫింగ్ పెడితే ఎలా ఉంటుంది అని ఒక కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఇలా తయారు చేశాను అనమాట. కీమాని మనము కూరలాగా చేయకుండా పొడి పొడిగా చేసుకొని, అంటే ఇందులో ఎక్కువ మసాలాలు వాడకుండా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే గరం మసాలా, ఈ రెండు కూడా కొంచెం వేసేసి, కారం ఉప్పు మామూలుగా ఎప్పుడు వేస్తాం కదా అలాగే వేసేసి పొడి పొడిగా చేసేసుకొని, దోశ వేసిన తర్వాత కొంచెం మనము ఒక పక్కనే కాల్ చేసుకొని వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది. అయితే రెండు పక్కల కాల్ చేసుకొని